అంటే దేవుడు ఉన్నాడా లేదని మీరు అంటారు కదా, సృష్టికి కారణం ఉందా లేదా, సృష్టికర్త ఉన్నాడా లేదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలియదు. తెలియదు. ఓకే. ఈ తెలియదు అనే వాళ్ళని అజ్ఞేయవాదులు అంటారు. జ్ఞానం అంటే మీకు తెలుసు కదా, నాలెడ్జ్. అలాగే జ్ఞేయం అంటే తెలుసుకోదగ్గది, దాన్ని నోబుల్ అంటాం అనమాట. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేది, అది తెలుస్తుంది మీకు ప్రయత్నిస్తే. అజ్ఞేయం అంటే తెలియనిది, తెలియ శక్యం కానిది, తెలియనిది అని. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మీరు నన్ను మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు అనుకోండి, లేకపోతే మీ మిత్రుడు ఆయన ఎక్కడో ఆశ్రమంలో ఉన్నాడో లేదో నాకు తెలియదు. నేను కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతాను? ఫోన్ చేస్తేనే చెప్పగలుగుతాను. ఏమో తెలియదండి అని చెప్తాను. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? లేదంటే పక్క గదిలోనే ఉన్నాడు అని నేను చూడకుండా చెప్పడం కరెక్ట్ అవుతుందా? తెలియదండి అనడం కరెక్ట్. చాలా సార్లు తెలియదన్నా కరెక్ట్ అవుతుంది. ఈ తెలియదు కరెక్ట్ కాబట్టి ఈ తెలియదు అనేవాళ్ళని అజ్ఞేయవాదులు అంటారు. ఆశ్చర్యం ఏంటంటే భారతదేశంలో అనేక ప్రాచీన సాంప్రదాయాలు అజ్ఞేయమే. ఋగ్వేదంలో కూడా అజ్ఞేయవాదం, బుద్ధిజం అజ్ఞేయవాదం, జైనిజం అజ్ఞేయవాదం. వీళ్ళు దేవుడి గురించి మాట్లాడరు. అగ్నాస్టిసిజం అంటాం ఇంగ్లీష్ లో. అర్థమైంది? నేను ఆ స్కూల్కి చెందినవాడిని అంటే మేము తెలియదు చెప్తాం, ఉందని లేదని. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అది ఇప్పటికి తెలియదు, మీకు ఎంత తెలుసో అంతే చెప్తారు. ఇది నిరూపణ కాలేదని కాలేదు, రైట్. ఇది కాకుండా అద్వైతం వేరే సిద్ధాంతం భారతదేశంలో ప్రాచీనమైనటువంటి ఋషులు దాన్ని తవ్వుకుంటూ వెళ్ళారు ఉపనిషత్తుల్లో. ఏమిటి సృష్టికి ఎవరు కారణం? ఈ ముక్కు కారణం ఎవరు, కన్నుకు కారణం ఎవరు? కేనోపనిషత్తులో మీకు భలే ప్రశ్నలు ఉంటాయి. ఈ కంటి యొక్క చూపు కారణం ఎవరు, చెవికి చెవి, శ్రోత్రస్య శ్రోత్రం ఫంక్షన్ అని చెవికి చెవి అన్నారు. అంటే చెవికి వినికిడి శక్తికి ఏమిటి కారణం అని వాళ్ళు తవ్విన తర్వాత చివరికి వాళ్ళు కనుక్కున్నటువంటి ఆన్సర్ ఏమిటంటే మోస్ట్ షాకింగ్ అది తత్వమసి అని. అంటే అది నువ్వే. అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో ఇదే సృష్టికర్త, ఇది పరిణామం చెందింది అని కనిపెట్టారు వాళ్ళు. అంటే ఈ సృష్టికి మూలాన్ని వాళ్ళు బ్రహ్మం అన్నారు. బ్రహ్మ కాదండి, బ్రహ్మం. ఆత్మ అన్నారు. ఏమన్నా ఇష్టం లేక తత్ అన్నారు, అంటే అది అని. అది ఏదైతే ఉన్నదో ఈ మొత్తం ఈ సృష్టి యొక్క పదార్థం లేదా సృష్టికి సంబంధించిన తత్వం ఏదైనా అది ఒకటే. అంటే మానవ జీవన విధానం అది ఒకటే. ఏకమేవా ద్వితీయం అన్నారు. అంటే ఒకటే, అద్వితీయం అంటే రెండు కానిది, అదొకటే. ఇప్పుడు మనం అంతా అదే. అంచేత అహం బ్రహ్మస్మి, తత్వమసి, సర్వం ఖల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈశావాస్యమిదం సర్వం. ఇదంతా కూడా భారతీయ ఋషులు కనుక్కున్న అద్భుతమైన జ్ఞానం. మొట్టమొదటి వేదాలు ఉన్నాయి, తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి. అది ఉపనిషత్తులు వేదం మీద తిరుగుబాటే. ఉపనిషత్తుల తర్వాత చాలా కాలం తర్వాత మీరు చెప్పిన పురాణాలను రాముడు వచ్చారు. అర్థమైంది? ఈ రెండు ఇతిహాసాలు, ఇది రామాయణం భారతం. ఆ తర్వాత అష్టాదశ పురాణాలు వచ్చినాయి. ఇది ఇంకా తర్వాత ఎప్పుడో జరిగినాయి. ఇప్పుడు ఈ పురాణ హిందూ మతానికి సంబంధం లేకుండా ఉండేటువంటి హిందూ శాఖలు ఇప్పటికీ ఉంది. మీరు రాముడు అన్నారు కదా ఇందాక, రాముడిని దేవుడు అని అంగీకరించినటువంటి అనేక హిందూ శాఖలు ఉన్నాయి. రాముడు దేవుడు అని అంగీకరించినటువంటి హిందూ శాఖలు అదేంటి? ఆర్య సమాజ్ ఉంది. ఆర్య సమాజ్ దయానంద సరస్వతి భావాలని 2000 సంవత్సరంలో మా విజయవాడలో పెద్ద సీరియల్ రాశాను. దానివల్ల మా ఆఫీస్ సీజ్ చేసి దాడులు చేసి మొత్తం నా మీద కేసులు పెట్టి కనీసం నేను ఆ కేసు 7 ఏళ్ళకు ఎంతో కొట్లాడాను. అప్పుడే అది నాకు బయలు రావడానికి 2 నెలలు పట్టింది. మా ఆఫీస్ బాయ్ని కూడా అరెస్ట్ చేశారు. బయట విజయవారం పట్టుకుని అరెస్ట్ చేశారు. అంత సీరియస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ. ఎందుకంటే మేము దయానంద సరస్వతి ఐడియాలజీ రాసాము. సరే ఆ వివరాలు పోతే అది కేసులోకి పోతాను నేను, దాని జోలికి పోవట్లేదు. దయానంద సరస్వతి రాముడు కృష్ణుడు మహా అయితే గొప్పగా రాజులై ఉంటారు, వాళ్ళ దేవుళ్ళు ఎందుకు అవుతారు అని చెప్తాను. అలాగే నేను మా హెచ్పికి నేను ప్రధాన కార్యదర్శి, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ. మా అధ్యక్షుడు అనేక సాంప్రదాయం చెందిన వాళ్ళు, 1000 మంది సాధువులు, ఎక్కువ మంది కింది కులాలకు చెందిన వాళ్ళే. ఒరిస్సాలో డెంకనాల్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళ కేంద్రం ఉంది. ఒరిస్సా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి శాఖలు అనేక సాంప్రదాయం. వాళ్ళు హిందువులే, వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తారు, కానీ రాముడిని కృష్ణుడు ఒప్పుకోరు. అయ్యవాజీ సాంప్రదాయం ఉంది కేరళలో, వాళ్ళు రాముడి కృష్ణ అర్థం ఏదో మెయింటైన్ చేస్తారు. చాలా మంది అద్వైతులు అదే మెయింటైన్, పురాణ హిందూయిజంతో మాకు సంబంధం లేదని చెప్పి. అది ఈ మధ్యకాలంలో ఇది పెరుగుతున్నటువంటి ట్రెండ్. కానీ ఇప్పుడు రాముడిని గౌరవించడం, భక్తి సాంప్రదాయం, ఇప్పుడు మనకి పురాణం ఉందండి, మీకు వేదం ఉందనుకోండి. వేదం 4 వేదాలు అత్యంత ప్రాచీనమైనది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. వీటిలో ఋగ్వేదం అత్యంత ప్రాచీనం. అయితే నేననేది ఏంటంటే వేదంలో అక్కడ గుడి లేదు. వేదంలో ఉన్నటువంటి దేవతల గురించి నేను చెప్తే మీరు గుర్తుపట్టలేరు. వేదంలో రాముడు లేడు, వేదంలో కృష్ణుడు లేడు, వేదంలో పురాణ హిందూ మతానికి సంబంధించి కాదు, వేదంలో శివుడు కూడా లేడు. ఇంకా షాక్. వేదంలో విష్ణుమూర్తి ఉన్నాడు, కానీ చాలా మైనర్ గాడ్ అని, చిన్నవాడు అనమాట. వేదంలో ప్రధానమైన దేవుడు ఇంద్రుడే, అగ్ని ప్రధానమైన దేవుడు, ఇంద్రుడు ప్రధానమైన దేవుడు, వరుణుడు ప్రధానమైన దేవుడు, ఇంకా రకరకాల పేర్లు. అపమ్న పాత అంటే ఒక దేవత, ఎవరన్నా హిందూ గుర్తుపడతాడా? కుహు అంటే ఒక దేవత,
ఎవరిని గుర్తుపడతారా? వాళ్ళ పేర్లు కూడా తెలియదు. సినీ వాలి ఒక దేవత, ఎవరిని గుర్తుపడతారా? ఇవన్నీ వేదాల్లో ఉంది. ఇలా అనేక పేర్లు చెప్తాను నేను. ఓకే. అయితే వేద ఋషిని ఎవరినైనా మనం ఆయన్ని బతికించి ఇప్పుడు హిందూ మతాన్ని చూపించామనుకోండి, ఆయన అది తన మతం అని గుర్తుపట్టలేడు. ఇదే మతం అంటాడు ఆయన. ఎందుకంటే వేదంలో గుడి లేదు, వేదంలో ఎవడు గుడి కట్టలేదు, పూజ చేయలేదు, వాళ్ళకి తెలియదు గుళ్ళు. అంటే ఇప్పుడు మనం పూజించే గుళ్ళు తర్వాత వచ్చినాయి. ఓకే. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన గుడి ఎక్కడ ఉందో తెలుసా మీకు? గుడిమల్లం అని మన చిత్తూరు దగ్గర ఉంది, అదే ప్రాచీనమైంది. దాంట్లో శివాలయం ఒకటి ఉంది. అది నాకు తెలిసి ఒక అంచనా ప్రకారం ఆ శివాలయం అనేటువంటిది ఒక 2000 ఏళ్ళ దాకా ఉంటుంది. అంతగా దాటి ప్రాచీన ఆలయం ఎక్కడ లేదు. ఆ దాంట్లో ఉన్న శివుడు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. లింగం ఉంటుంది, దాని మధ్యలో శివుడు కనిపిస్తాడు. ఆయన మీరు కనిపించేది ఇప్పుడు 6 ప్యాక్ శివుడు ఇలా తపస్సు చేసి ఆ శివుడు ఆ తర్వాత వచ్చాడు క్యాలెండర్స్ లో. ఈ శివుడు కాదు. మీకు ఒక ట్రైబల్ కిరాతక జాతులకు సంబంధించినటువంటి ఇలా బాణం పట్టుకుని ఇలా ఉన్నటువంటి శివుడు కనిపిస్తాడు. మీరు మామూలుగా మీ సెల్ ఫోన్ లో బ్రౌజ్ చేస్తే గుడిమల్లం ఆలయంలో అంటే ఇప్పుడు మనం చూసే శివ విగ్రహాలన్నీ కూడా నిజమైన శివుడు విగ్రహాలు కావన్నట్టు. ఏది బాడీ ఫిట్ గా ఉన్నట్టు పరిణామ క్రమంలో మారుతూ వస్తుందండి. ప్రతి 100 ఏళ్ళకి మీరు పాత విషయాలు గుర్తుపట్టలేరు. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఈ సిమెంట్ విగ్రహాలని ఒక 200 ఏళ్ల క్రితం చూస్తే హిందువులు గుర్తుపట్టలేరు. అంత క్రితం ఇంకో వేరే ఉంటుంది. అంటే వేదాల్లో అసలు వీళ్ళు ఎవరు లేరు అంటారు. గుళ్ళు లేదు, వేదాల్లో గుళ్ళే లేవు. గుడి ఉందని తెలియదు వాళ్ళకి. గుడికి వెళ్ళాలి, పూజ చేయాలని తెలియనటువంటి వాడు వేద ఋషి. ఏం చెప్తుంది వేదం? ప్రధానంగా యజ్ఞం యాగం చేసేవారు, జంతువులు బలిచ్చేవారు, యజ్ఞయాగాలు చేసేవారు, అందరూ చేసేవారు. మొన్న అంటే నేను చాలా పెద్ద వివాదం, వేదాల్లో జంతువుల్ని బలించొచ్చా, బలి చేయొచ్చని ఉందా? ఆవులు కూడా బలి చేయొచ్చని ఉందంటే చాలా కష్టంగా ఉంటుంది తినే వాళ్ళకి. నేను తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసినటువంటి ఋగ్వేద సంహితలో నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు, వాళ్ళది ఇప్పుడు కాదు, ఇప్పుడు 80లో వేసిన పుస్తకం. నేను దాంట్లో ఒక సూక్తం మొన్నేదో టీవీ ఛానల్లో చదివినిపించాను. వేదాల్లో ఆవుల్ని భరించొచ్చు అని ఉందా? ఒక దశలో ఉంది, తర్వాత మారింది. అంటే వేదం ఒక రోజులో రాలేదు. అంటే వేదం బ్రహ్మముఖాల నుంచి వెలువడింది అనే వాళ్ళకి దండం. నేను అటువంటి మనిషిని కాదు. వేదం ఒక రోజులో ఏర్పడింది కాదు. వేదం మానవ జాతి చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన సాహిత్యం అంటే ఋగ్వేదం. అంటే మజాక్ కాదు, అంటే దాని ప్రేమతో అభిమానంతో మాట్లాడుతున్నాను నేను. అంటే మన తాతగారు అట్లా ఉన్నాడని మనకు నచ్చితే నచ్చకపోతే వేరే విషయం. వేదంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అసలు మతంలో అన్ని చోట్ల బాగా పనికొచ్చే గొప్ప ఆదర్శాలు, గొప్ప విలువలు ఉంటాయండి. మనం అభ్యంతరం పెట్టేవి పనికిరాని కూడా ఉంటాయి. పనికిరాని వదిలిపెట్టాలి, పనికొచ్చే ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి తరం అదే చేయాలి. అలా చేస్తూ వస్తుంటే మతం మారుతూ వస్తుంది. ఎవల్యూషన్లో మారుతూ ఉన్నాం. మనమే కాదు, క్రిస్టియన్స్, ఇస్లాము అంతా కూడా వాళ్ళు ఒకప్పుడు చేసిన పనులు ఇప్పుడు చేయలేరు. వాళ్ళు కూడా మారాల్సిందే. వాళ్ళు మారుతూ ఉన్నారు, మారాల్సిందే. ఎవల్యూషన్ ప్రతి మతానికి ప్రధానమే. ఇప్పుడు వేదంలో మనకి అన్ని రకాల జంతు బలులు ఉన్నాయి. ఎందుకు లేవు? అశ్వమేధ యాగం ఉంది. చాలా మనం చూడలేనంత అశ్లీలమైనటువంటి కర్మకాండ ఉంది. నేను మొన్న ఆవుల్ని గోవుల్ని హత్య చేయొచ్చా, గోహత్య చేయొచ్చలేదు మీరు నా అభిప్రాయం అడుగుతున్నారా లేదా వేదం అభిప్రాయం అడుగుతున్నారా? లేదు, వేదాలని ఉద్దేశించి చెప్తున్నా. వేదంలో కొన్ని చోట్ల ఎద్దుల్ని ఆవుల్ని బలిచ్చిన ఉదాహరణలు ఉన్నాయండి. ఎద్దుల్ని ఆవుల్ని బలివ్వకండి, అవి చంపకూడదు అనే అభిప్రాయం కూడా తర్వాత వచ్చింది. అది కూడా ఉంది వేదంలో. ఆ తర్వాత మెల్లగా కొంచెం పురాణాల యుగం వచ్చేసరికి, కాలం వచ్చేసరికి వేదంకి గోవుకి రెస్పెక్ట్ వచ్చింది. ఆ తర్వాత అది ఎప్పుడో సర్వదేవతా స్వరూపమైంది. అది ఎవరికి తెలియదు, ఆ రోజుల్లో తెలియదు. అంటే వేదంలో చంపడము, మానటము ఇవన్నీ ఉన్నాయి. ఒక దశలో మానటం, ఒక దశలో చంపడం ఉన్నాయి. అలా అంటే పండితులకు కోపం వస్తుంది. ఎవరో ఒకళ్ళు నా మీద వీడియో పెట్టారు, ఇలా మాట అంటావా అని. వాళ్ళు వేద పండితులు. నేను సుమారుగా 4 గంటలు నిన్న ఒక 2 రోజుల క్రితం 4 hours రికార్డ్ చేశాను నేను. మొత్తం వేద సూక్తాలు, యజుర్వేదం, ఋగ్వేదం, వాటిలోంచి నెంబర్లు, పేజీలు చదువుతూ వినిపిస్తూ ఉన్నాను. ఎవరెవరి ట్రాన్స్లేషన్స్ నెంబర్తో సహా, శారణాచార్యుల యొక్క అనువాదంతో సహా. ఒకటి కాదు, 4 గంటల ఇంటర్వ్యూ అంటే మీరు చూసుకోండి. అది 2-3 రోజుల్లో వస్తుంది. ఇదే సబ్జెక్ట్. కానీ ఇది చెప్తూ నేను ఏం చెప్పానంటే, వేదంలో ఇది ఉంది, వేదంలో ఇది ఉంది, ఇది దుర్మార్గమైందని చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఇప్పుడు మనకి ఊళ్ళల్లో చాలా చోట్ల జంతుబలి ఉంది కదా. నేను జంతుబలి చేయను. నేను జంతువుల యొక్క చిన్న దాన్ని కూడా అంగీకరించను. సర్వప్రాణి సమాహితం నేను చెప్తున్నా కదా. నేను జంతువుకు సంబంధించిన పాలు, పెరుగు లాంటి ఉత్పత్తులు కూడా ముట్టుకోను. కోడి మేక కాదు, నేను పాలే తాగని చెప్తాను కదా. పెరుగు వేసుకోను. అసలు యానిమల్ కి సంబంధించిన ప్రోడక్ట్ ముట్టుకో. అసలు నేను సబ్బు వాడని చెప్తున్నాను. యానిమల్ ఫ్యాట్ ఉంటుంది దాంట్లో. అంత స్ట్రిక్ట్ గా ఉంటాను నేను. సబ్బు వాడిని నేను కాదు, మా కథించాస్తి పత్రంలో ఉన్నటువంటి అనేక మంది ఇలా పాటిస్తారు. అంటే మీరు పాలు ఇవి ఏం తీసుకోండి. ఓకే, పళ్ళు గిట్లా తీసుకుంటారా? ఫ్రూట్స్ తీసుకుంటాను. అంటే యానిమల్ యొక్క హింసకి సంపూర్ణంగా వ్యతిరేకం. అంటే అంచేత నేను ఈ మాట చెప్పాను అనుకోండి, వేదంలో నువ్వు చంపమంటున్నావు. నేను చంపట్లేదు, అది అలా ఉంది, దాన్ని మనం ఏం చేస్తాం?
అంటే వేదంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళక్కర్లేదు. వేదంలో అశ్వమేధ యాగం ఉంది, ఎట్లా చంపారు, కత్తికి ఏ విధంగా. సార్ మీరేమో వేదాలలో అసలు గుళ్ళే లేవు అంటున్నారు, కానీ ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు చూస్తే విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నారు, మనం పూజలు చేస్తున్నాం. అంటే ఈ తర్వాత పీరియడ్లో వచ్చిందండి. అంటే వేదం తర్వాత ఉపనిషత్తు తర్వాత ఈ గుళ్ళు గోపురాలు ఏదో దశలో వచ్చినాయి మనకి. అవన్నీ కూడా రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి. వేదకాలంలో ఏ గుడి లేదు, ఎవరికి తెలియదు గుడి. ఇవన్నీ కొత్త మతం అండి. ఇప్పుడు కంపారిటివ్గా కొత్త మతం అంటే ఇప్పుడు ఈ 100 ఏళ్ళలో వచ్చిందని కాదు, ఇది కూడా 1000 ఏళ్ళ ప్రార్థన, ఇవాళది కాదు. కానీ అందరూ అనుకుంటున్నట్టు ఇది రాముడు 60,000 ఏళ్ళ నుంచి వచ్చాడు, ఈయన 70,000 నుంచి, అది వెర్రుతాను. మానవ జాతి చరిత్ర 2-3 లక్షల ఏళ్ళు దాటలేదు. మతం ఏ మతం వయసు చూసినా 10,000 ఏళ్ళు దాటదు. ఇప్పుడు నా పేరు ఉపేందర్ సార్, నేను కూడా హిందూనే. ఓకే, పొద్దున్న లేస్తే శివాలయానికి వెళ్తాను, లేదంటే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాను, రామాలయానికి వెళ్తాను, బొట్టు పెట్టుకుంటాను, దేవుడిని మొక్కు వస్తాను. ఇప్పుడు మీ పేరు రమణమూర్తి గారు, మీరు హిందూనే, నేను హిందూ. మీకు నాకు ఏం తేడా అంటే ఏం చెప్తారు మీరు? నేనేమంటానంటే మీరు ఆస్తిక హిందువును, నేను అజ్ఞేయ హిందువుని, అది మొదటి తేడా. ఓకే, నాకు అద్వైతం పైన అభిమానం ఉంది, మీకు అద్వైతం అనేది ఉన్నదనేది పెద్దగా ఇప్పటిదాకా టచ్ లోకి రాలేదేమో అని అనుకుంటున్నాను నేను. అంటే సాహసం క్షమించండి, అంటే యాజ్ ఏ కాన్సెప్ట్. ఇప్పుడు ఇప్పుడు మీరు కేరళలో నారాయణ గురు చరిత్ర నేను వివరంగా రాశానండి. వారి దగ్గరికి వెళ్ళాను. వారు కింది కులాల్లో పుట్టారు ఆ మహానుభావుడు. ఆయన మొట్టమొదట తన కులస్తులు గుళ్ళలకు వెళ్ళలేనటువంటి, గుళ్ళకు దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి రోజులు, అంటరాని కులంలో పుట్టాడు ఆయన. తనకు ప్రజల గురించి ఆయన ఏం చేశాడంటే, నెయ్యర్ అని ఒక నది ఉంది, ఆ నదిలో దూకి ఓ పర్టికులర్ రోజు చెప్పాడు, ఈ రోజు చేస్తాను మీకు పరిష్కారం అని. దాంట్లో దిగి ఓ రాయి పట్టుకొచ్చాడు, ఇది పూజించుకోండి అన్నాడు. అరువిపురం అనేటువంటి చోట ఇప్పటికీ ఆ ఆలయం అలాగే ఉంది. నేను ఫోటోలు తెచ్చాను, నేను వెళ్ళొచ్చాను. అక్కడ ఉండిపోమని కూడా అడిగారు మమ్మల్ని. మేము నారాయణ గురు ఫాలోవర్స్ వాళ్ళకి తెలుసు, అంటే వారిని గౌరవిస్తామని. మహానుభావుడు ఆయన మొట్టమొదట కింది కులాల ప్రజల గురించి రాముడు, కృష్ణుడు, గణపతి అలాంటి గుళ్ళని కట్టాడు. ఆయన శివుడు గుడి పెట్టగానే బ్రాహ్మణులు గొడవ వచ్చారు, నువ్వు ఎట్లా పెడతావు, నువ్వు అంటరాని పడవు. ఆయన నవ్వేమన్నాడు, ఈళవ కులస్తులు వాళ్ళు, ఈళవ యజవ అంటారు. లాకి షాకి మధ్య అక్షరం తమిళంలో మలయాళంలో ఉండింది, మనకు లేదు. తెలుగులో మా చిన్నప్పుడు అలు అలు అని చదివేవారు, బహుశా అదే అక్షరం, దాన్ని తీసేశారు. ఇప్పుడు లాకి షాకి జా వాజా అంటారు, అది అక్షరం. యజవ అనేటువంటి కులం అది. ఆ జాని నాలుగు తిప్పనది. వీళ్ళు రాసినప్పుడు ఈళవానో యజవానో రాస్తున్నాం, ఏం రాయాలో తెలియక పదం మనకి పోయిందని. ఆయన అన్నాడు, బ్రాహ్మణులు వస్తే మీరు అనవసరం గొడవకు వచ్చారు, ఈయన బ్రాహ్మణ శివుడు కాదు, యజవ శివుడు అని చెప్పాడు. ఆ తర్వాత క్రింది కులస్తులకు అందరికీ ఆయన గుళ్ళు కట్టడం మొదలు పెట్టాడు. ఒక దశ వచ్చింది, ఆయన అద్వైత శాఖకి చెందిన మనిషి, ఆయన గుళ్ళు ఇంపార్టెంట్ కాదు ఆయన. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ప్రతిసారి కూడా గుడిలో ఏం పెడతాడని సస్పెన్స్ అనమాట. గుడి కట్టేవారు, గురుగారు ఏమి ఇస్తారండి. ఒకరోజు ఒక అద్దం ఇచ్చాడు, ఇది పెట్టండి అని చెప్పాడు. ఇప్పుడు మీరు అద్దం పెడతారు, మీరు దండం పెట్టడానికి వెళ్ళారనుకోండి, మీ ఎదురుకుండా అద్దం మీరే కనిపిస్తారు. అదే తత్వమసి సోహమస్మి అహం బ్రహ్మస్మి, అదే వేదంలో ఉన్నది, ఉపనిషత్తులో అదే. మీలోనే ఆ తత్వం ఉంది అని. ఇప్పుడు గుడి చుట్టూ మీరు ప్రదక్షిణం చేస్తారు చాలాసార్లు. మీ పూజారి మీకు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చేస్తారు, అది మీకు తెలుసు కదా. ఇట్లా మీ చుట్టూ మీరు ఇందాక గుడి చుట్టూ తిరిగారు, దేవుడు మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మీ చుట్టూ మీరు ఎందుకు తిరుగుతారు అంటే మనమే దేవుడు అన్నట్టు. అది ఏదో మీరే దేవుడు అంటే అది మళ్ళీ అది చాలా రూడ్గా ఉంటుంది. ఆ తత్వం మీరే, తత్వమసి అది మీరే, అది మీలోనే ఉన్నది అని. ఈశావాస్యోపనిషత్తులో హిరణ్మయన పాత్రేణ సత్యశాపి హతముఖం అని అద్భుతమైన శ్లోకం ఉంటుంది. బంగారు పళ్ళెం అడ్డం పెట్టాడు నీకు అని కాసేపటికి సూర్యుడు ప్రార్థనగా మారుతుంది. సత్యానికి ముఖానికి సత్యస్యాపి హితం ముఖం, సత్యం యొక్క ముఖానికి బంగారం పళ్ళెం అడ్డం పెట్టాడు, దాన్ని కొంచెం తొలగించు అని. యుహరస్మిన్ సమూహ, నీ కిరణాలను ఉపసంహరించుకో, నేను చూస్తాను అని ఒక 2-3 శ్లోకాలు ఉన్నాయండి. ఆ శ్లోకాలు ఒక డిటెక్టివ్ నవల మాదిరిగా మనకు ఉత్కంఠ, ఏం చూస్తాడు అది నీ యొక్క కళ్యాణప్రదమైన రూపాన్ని నేను చూస్తాను, దాన్ని తొలగించు అంటాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఎవరైతే కళ్యాణప్రదమైనటువంటి రూపం ఉన్నదో వ్యక్తి, అది నేను చూస్తున్నాను అని. సోహమస్మి, అది నేనే అంటాడు. అంటే మనిషి అది ఎక్కడో లేదు, ఇక్కడే ఉందని కనిపెట్టడం. అలాగే అయ్యవాజీ సాంప్రదాయం ఉంది, వాళ్ళు కూడా అద్దం పెడతారు, లేకపోతే జ్యోతి పెడతారు. ఇక్కడ ఈ అద్దం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన ఇంకోసారి అడిగితే ఆయన చెప్పాడు, అక్కడ ఏమక్కర్లేదు, అసలు గుళ్ళే అక్కర్లేదు, ఇదంతా ఎల్కేజీ యూకేజీ నుంచి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను, ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు, మీరు తెలుసుకో, బ్రహ్మవివాహం మీరే. బ్రహ్మం అంటే మళ్ళీ పురాణ బ్రహ్మ కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తర్వాత వచ్చారు. బ్రహ్మవివాహం అని నేను ఇందాక చెప్పాను. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య రేతస్య పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ద్యాముతేహం కస్మై దేవాయ హవిషా విధేయమ అని ఋగ్వేదంలో. ఏ దేవుడికి నీకంటే ఇవ్వగలుగుతాం? హిరణ్య గర్భుడు సమవర్తతాగ్రే, అగ్రమనుంది, అన్నిటికంటే టాప్, అన్నిటికంటే పైన ఉన్నాడు. అన్నిటికంటే పైన ఉన్నటువంటి హిరణ్య గర్భుడు అనేటువంటి దేవత గురించి ఇప్పుడు ఎవరికైనా, దేవుడి గురించి ఎవరికైనా చెప్పండి.
ఋగ్వేద ఋషి ఆయన అన్నయ్య గణపతి ఉన్నాడు అనుకున్నాడు. ఇప్పుడు గణపతి ఎవడో తెలియదు, ప్రజాపతి ఎవరో తెలియదు, రకరకాల దేవుళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రాముడు కృష్ణుడు ఇది వచ్చింది. ఈ తర్వాత వచ్చినటువంటి పరిణామ క్రమంలో వచ్చింది. ఇదంతా వేదం నుంచి వచ్చిందండి, వేదం నుంచి రాలేదండి. కానీ గురుగారు ఒకసారి ఇప్పుడున్న పరిస్థితులలో మెళ్ళో ఒక కాషా కండ వేసుకొని నుదుటిన ఒక బొట్టు వేసుకొని ఒక రాముడు, నన్ను ఈ ఒక్క పాయింట్ చెప్పకపోతే నాకు అన్యాయం అవుతుంది. ఒక్క పాయింట్ చెప్పండి. ఏమిటంటే వేదంలో ఇది ఉంది, హింస ఉంది అని నేను చెప్తే అది వేదాన్ని తక్కువ చేయడానికి కానీ, వేదాన్ని అవమానించడానికి కానీ, లేదా హిందూ మతంలో మాత్రమే ఇదేదో ఉంది, ఇది ఇస్లాం క్రిస్టియానిటీ గొప్ప, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా. అబ్రహాముని కొడుకుని దేవుడు వచ్చి నువ్వు బలివ్వమని చెప్పడం, ఆయన గొర్రె పిల్లల్ని ఇవ్వడం, అవన్నీ వాళ్ళు కూడా దాటుకుంటూ వచ్చారు. అందరూ దాటుతారు. నేను అనేది అంటే మనం కూడా దాటుకుంటూ వచ్చాము. ఇప్పుడు దాన్ని తక్కువ చేయడానికి కాదు, కానీ అదే వేదంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అదే వేదంలో నాసదీ సూక్తం ఉంది. అదే వేదంలో ఎన్నో గొప్ప విషయాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు చాలా మంది మనోభావాలు దెబ్బతీస్తాయేమో. ఇప్పుడు వేదాల్లో జంతు బలి ఉందని అంటే చాలా మంది మనోభావాలు దెబ్బతీస్తాయి కదా, మరి వాళ్ళు అనుకుంటారు అట్లా. ఏమంటే ఇప్పుడు ఇది గ్లాసు అని నేను మీరు చెప్పారనుకోండి, నా మనోభావం దెబ్బతింటే ఏం చేస్తాను? ఇది వాస్తవం. ఇది ఇప్పుడు సత్యం ఏది ఉందో దాన్ని చెప్పాల్సి వస్తుంది కదా. వేదంలో అది ఉంది, నచ్చిన నచ్చకపోయింది. నేను అనేది వేదాన్ని అవమానించాల్సింది. రామమూర్తి గారు ఎవరు ఏదనుకున్నా కూడా అట్లనే ముక్కుసూటిగా చెప్పేస్తాడా? ఈ ప్రపంచంలో ఎవరు ఏమనుకున్నా, గాంధీ గారు చెప్పారు, యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ హ్యావ్ టు స్టాండ్ అలోన్ అని. యావత్ ప్రపంచాన్ని ధిక్కరించాల్సి వచ్చినా నువ్వు ఒక్కడే నిలబడాల్సి వచ్చినా నిలబడాలి. అంచేత మీరు ఎందుకు ఇది సాధ్యం అవుతుంది అంటారు? సాధ్యం కాకపోయినా ఈ యుద్ధం ఓడిపోతుందని తెలిసిన, నా మాట ప్రపంచంలో ఆవిడ వినరాని నాకు తెలిసిన, నేను సత్యమే చెప్తాను. మా అయితే తలపోతుంది, దానికి కట్టుబడిన వాడు, అంతకంటే ఏమీ లేదు. అంచేత సత్యం చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. నేను ఇది వేదాన్ని అవమానించడానికి చెప్పట్లేదు, హిందూ మతం తక్కువ చేయడానికి చెప్పట్లేదు అని చెప్తున్నాను. నేను హిందూ మతం చాలా గొప్పది, ప్రాచీనమైనది, ఎన్నో విలువలతో కూడి ఉన్నది. కానీ దీన్ని కుదించకండి అంటున్నాను నేను. ఈ చిన్న చిన్న విషయాలు కుదించకండి అని చెప్తున్నాను అంతే.